మణిద్వీప వర్ణన 9వ ప్రాకారము పుష్పరాగ ప్రాకారం. స్వర్ణశాలామయాదగ్రే మునియోజనదైర్ఘ్యవాన్ పుష్పరాగమయః సాలః కుంకుమారుణవిగ్రహః పుష్పరాగమయా భూమిర్వనాన్యుపవనాని చ రత్నవృక్షాలవాలాక్ష పుష్పరాగమయా స్మృతాః ప్రాకారో యస్య రత్నస్య తద్రత్ర రచితా ద్రుమాః వనభూః పక్షిణశ్చైవ రత్నవర్ణజలాని చ మండపస్తంభాః సరాంసి కమలాని చ ప్రాకారే తత్ర యద్యస్తాత్ తస్సర్వం తస్సమం భవేత్. పరిభాషేయముద్దిష్టా రత్నశాలాదిషు ప్రభో తేజసాస్య లక్షగుణః పూర్వశాలాత్ పరో నృప దిక్పాలాని వసంత్యత్ర ప్రతిబ్రహ్మాండవర్తినాం దిక్పాలానాం సమష్టాత్మా రూపాః స్ఫూర్ఛద్వరాయుధాః. దీని భావం బంగారు ప్రాకారానికి ఎగువగా 7 ఆమడల ఎత్తున ఉన్న పుష్పరాగ మణుల ప్రాకారం ఉంది. ఇది ఎర్రని కుంకుమలాగా ఉంటుంది. ఇక్కడి నేల, వనాలు, ఉపవనాలు అన్నీ పుష్పరాగమయాలే. ఇక్కడి రత్న తరువులు, పుష్పరాగపు చెట్ల పాదులు అందంగా ఉంటాయి. రత్న ప్రాకారం కూడా ఉంది. దానిలోని చెట్లు, పక్షులు, వనభూములు, మండపాలు, స్తంభాలు, సరోవరాలు, కమలాలు అన్నీ రత్నమయాలే. ఇక్కడ ప్రతి బ్రహ్మాండమందలి దిక్పతులైన ఇంద్రాదులు వరాయుధాలు దాల్చి ఉంటారు. పూర్వశాలం సముత్తుంగా శృంగాపూరమరావతి నానోపవన సంయుక్త మహేంద్రస్తస్తరాజతే స్వర్గశోభా చయా స్వర్గే యావతీ స్యాత్తదోధికా సమిష్టిస్యతనేత్రస్య సహస్రగుణతః స్ఫుతా ఐరావత సమారూఢో వజ్రహస్తః ప్రతాపవాన్ దేవసేనా పరివృతో రాజతేత్రస్య తక్రతుః దేవాంగనా గణయుతా శచీ తత్ర విరాజతే వహ్నికోణే వహ్నిపురి వహ్నిపూః సదృశీ నృపా స్వాహా స్వదా సమాయుక్తా వహ్నిః తత్ర విరాజతే నిజవాహనభూషాఢ్యో నిజదేవగణైః వృతః యాం యాసాయాం యమపురి తత్ర దండధరో మహాన్ స్వభటైర్వేష్టితో రాజన్ చిత్రగుప్తపురోగమైః నిజశక్తియుతో భాస్వః తనయోస్తి యయో మహాన్ నైర్యుత్యాం దిశి రాక్షస్యాం రాక్షసైః పరివారితః ఖడ్గధారీ స్ఫురన్నాస్తే నివృత్తిః నిజశక్తియుక్ వారుణ్యాం వరుణో రాజా పాస్యధారీ ప్రతాపవాన్ మహాజుష సమారూఢో వారుణీ మధువిహ్వలాః నిజశక్తి సమాయుక్తో నిజయాదో గణాన్విత సమాస్తే వారుణే లోకే
వరుణానీరతాకులః వాయుకోణే వాయులోకో వాయుస్తత్రాదితిష్టతి వాయుసాధన సంసిద్ధ యోగిభిః పరివారితః ధ్వజహస్తో విశాలాక్షో మృగవాహన సంస్థితః. ఆ ప్రదేశానికి తూర్పుగా ఎత్తైన శిఖరాలు గల అమరావతి పట్టణం పలు విధాలైన వనాలతోటి ఉంది. అక్కడ మహేంద్రుడు ఉంటాడు. స్వర్గసీమ కన్నా అధికమైన పరమ శోభతోటి వెలుగొందుతూ ఉంటుంది. అక్కడ వేల ఇంద్రుల తేజము కల మహేంద్రుడు వజ్రపాణి అయి ఐరావతాన్ని అధిరోహించి దేవసేనలను కూడి ఉంటాడు. ఇంద్రాణి దేవాంగనలను కూడి ఉంటుంది. దానికి ఆగ్నేయంలో అగ్నిమయ పట్టణము అగ్నిపురం ప్రకాశిస్తూ ఉంటుంది. అగ్ని అక్కడ తన భార్యలైన స్వాహ స్వదాదేవులను కూడి తన వాహన భూషణ దేవగణాలతోటి వెలుగొందుతూ ఉంటాడు. దక్షిణ దిశలో యమపురి ఉంది. యముడు దండధారి అయి చిత్రగుప్తుడు మొదలైన వారితోటి ఉంటాడు. అక్కడ సూర్య తనయుడైన యముడు తన శక్తితో కూడి ఉంటాడు. నైరుత దిశలయందు రాక్షసులు ఉంటారు. అక్కడ రాక్షసులను కూడి ఖడ్గధారి అయి నిరుతి తన శక్తితోటి వెలుగొందుతూ ఉంటాడు. పడమట వరుణదేవుడు పాశపాణి అయి ఉంటాడు. తన శక్తిని కూడి జల జంతువులతోటి వరుణలోకమందు వరుణానితో చేరి ప్రమోదమొందుతూ ఉంటాడు. వాయువ్యమున వాయుదేవుడు మృగవాహనుడై మరుద్గణాలు సేవించగా తన శక్తిని కూడి ఉంటాడు. మరుద్గణైః పరివృతో నిజశక్తి సమన్వితః ఉత్తరస్యాం దిశి మహాన్ యక్షలోకోస్తి భూమిపా యక్షాదిరాజః తత్రాస్తే వృద్ధిబుద్ధ్యాదిశక్తిభిః నవభిర్నిధిభిర్యుక్తా సుందిలోధననాయకః మణిభద్రః పూర్ణభద్రో మణిమాన్ మణికందరః మణిభూషో మణిస్వగ్వి మణికార్ముకధారకః ఇత్యాది యక్షసేనాని సహితో నిజశక్తియుక్ ఈశాన కోణే సంప్రోక్తో రుద్రలోకో మహత్తరః అనర్ఘ్యరత్నఖచితో యత్ర రుద్రోది దైవతం మన్యుమాన్ దీప్తనయనో బద్ధపృష్ఠమహేషుదిః స్ఫూర్జద్ధనుర్వామహస్తో అధిజ్యదన్వభిరావృతః స్వసమానైరసంఖ్యాత రుద్రైః శూలవరాయుధైః వికృతాస్యైః కరాలాస్యైః వమద్వహ్నిభిరాస్యతః దశహస్తైః శతకరైః సహస్రభుజ సంయుతైః దశపాదైర్దశగ్రీవైః త్రినేత్రైః ఉగ్రమూర్తిభిః అంతరిక్షచరా ఏ చ భూమిచరాః స్మృతాః రుద్రాద్యాయే స్మృతా రుద్రా స్థైః సైర్వైశ్చ సమావృతః రుద్రాణి కోటిసహితో భద్రకాళ్యాదిమాతృభిః నానాశక్తి సమావిష్టా డామర్యాదిగణావృతః వీరభద్రాదిసహితో రుద్రో రాజన్ విరాజతే ముండమాలాధరో నాగ వలయో నాగకంధరః వ్యాఘ్రచర్మ పరిధానో గజచర్మోత్తరీయకః
చితాభస్మానులిప్తాంగః ప్రమథాదిగణావృతః నినదడ్డమరుద్వానైర్బధిరీకృతదిన్ముఖः అట్టహాసో స్ఫోటశబ్దైః సంత్రాసితనభస్థలః భూతసంగసమావిష్టో భూతావాసే మహేశ్వరः ఈశానదిక్పతిః సోయం నామ్నా చేశాన ఏవ చ ఈశానదిక్పతిః సోయం నామ్నా చేశాన ఏవ చ. ఉత్తరాన యక్షలోకం వెలుగొందుతూ ఉంటుంది. అక్కడ వృద్ధి బుద్ధులు అనే శక్తులను కూడి యక్షరాజు ఉంటాడు. అతడు ధనపతి, నవనిధులకు అధిపతి. మణిభద్రుడు, పూర్ణభద్రుడు, మణిమంతుడు, మణికంధరుడు, మణిభూషుడు, మణిమాలాధారి, మణికార్ముకుడు మొదలైన యక్ష సేనానులను కూడి కుబేరుడు తన శక్తితోటి అధిక సంపన్నుడై ఉంటాడు. దానికి ఈశాన్యంలో మహారుద్రలోకం ఉంటుంది. ఇది విలువైన రత్నాలతో నిర్మించబడింది. అందులో మహారుద్రుడు స్వయంగా ప్రకాశిస్తూ ఉంటాడు. అతడు మహోగ్రుడు, దీప్తనయనుడు, మూపున అంబుల పొది దాల్చినవాడు. తనకు సరితూగగల అనేక రుద్రులతోటి ఉంటాడు. వారి వికృత భీకర ముఖాల నుంచి నిప్పులు కురుస్తుంటాయి. వారిలో కొందరు 10 చేతులు, 100 చేతులు, 1000 భుజాలు, 10 పాదాలు, 10 మెడలు, 3 నేత్రాలు కలవారు భయంకర విగ్రహులై కొందరు నేలపైన, కొందరు ఆకాశంలో తిరుగుతూ ఉంటారు. అక్కడ రుద్రులు, మాతలు, పలు విధాలైన శక్తులు, ఢామర్యాది గణాలు, వీరభద్రాదులను కలిసి మహారుద్రుడు కొలువై ఉంటాడు. అక్కడ ముండమాలాధరుడు, నాగకంకణుడు, నాగకంఠుడు, పులితోలు దాల్చినవాడు, ఏనుగుతోలు ఉత్తరీయంగా కలవాడు, చితాభస్మం మేనులో కలుముకున్నవాడు, ప్రమదాది గణాలతో ఉన్నవాడు, ఢమరు మ్రోతలతో దిక్కులు పిక్కటిల్ల చేయువాడు, మహోట్టహాసంతోటి నింగిని భయపెట్టేవాడు, భూత సంఘాలతో కూడిన భూతావాసుడు అయిన మహేశ్వరుడు ఈశాన దిక్కునకు పతి అవడం వల్ల ఈశానుడు అనబడుతున్నాడు. అతడు అష్టమూర్తి మహారుద్రుడై విరాజిల్లుతూ ఉంటాడు.